హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల కోసం కొత్త స్కీమ్ అండి. దానికి సంబంధించిన పూర్తి తాజా సమాచారమే ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుందండి. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు మేలు చేకూర్చేలాగైతే కొత్త పెన్షన్ స్కీమ్ తీసుకురావడం జరిగిందండి. ఏంటంటే ఉద్యోగులకు సామాజిక భద్రత ప్రయోజనాలను మెరుగుపరిచేలా నూతన పెన్షన్ స్కీమ్ను అయితే రూపొందించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో వెల్లడించారు. పెన్షన్ స్కీమ్ల సమీక్ష కోసం అయితే ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథన్ నేతృత్వంలో ఒక కమిటీ గత ఏడాది ఏర్పాటైంది. కొత్త పెన్షన్ విధానం పురోగతి చెందేలాగైతే కమిటీ పర్యవేక్షిస్తుందని ఆర్థిక మంత్రి సీతారామన్ గారు అయితే తెలిపారండి. పాత పెన్షన్ స్కీమ్ కింద రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు తాము ఆఖరిసారి పొందే వేతనంలో 50% నెలవారీగా పెన్షన్ పొందడం అయితే జరుగుతుందని చెప్పారు. మొత్తానికి డిఏ రేటు ప్రకారం పెరుగుతుందని అయితే మంత్రి తెలిపారండి. అయితే ఈ ప్రస్తుతం యాజమాన్యాలు తమ ఉద్యోగుల నూతన పెన్షన్ స్కీమ్కు తమ వాటాగా చెల్లించే మొత్తం అంటే మూల వేతనంలో డిఏతో కలిపి 10% వరకు పన్ను మినహాయింపు వర్తిస్తూ ఉండగా ఇప్పుడు 14% పెంచినట్లు మంత్రి తెలిపారండి. ప్రైవేటు రంగ ఉద్యోగులు కానీ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు కానీ కొత్త పన్ను విధానానికి ఎంచుకుంటే కనుక వారికి కూడా ఈ ఎన్పిఎస్ వాటాపై 14% వరకు పన్ను రాయితీ లభిస్తుందని అయితే మంత్రి తెలిపారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పొదుపు చేయడానికి వీలుగా కొత్త పెన్షన్ పథకంలో అయితే ఎన్పిఎస్ వాత్సల్య అనే పథకాన్ని ప్రతిపాదించినట్లుగా మంత్రి సీతారామన్ గారు అయితే ఈ మేరకు వెల్లడించారు ఫ్రెండ్స్.